ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 38వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఈ ఆదికాండంలో ఈ 38వ అధ్యాయం 39వ అధ్యాయాన్ని చూస్తే 38వ అధ్యాయం పరిశుద్ధత లేనటువంటి యోధా బ్రతుకుని చూపిస్తుంది. 39వ అధ్యాయం ఏమో పరిశుద్ధత కలిగినటువంటి యోసేపు జీవితాన్ని చూపిస్తుంది. యోధ తన 10 మంది అన్నదమ్ములతో కలిసి చాలా చక్కగా ఉంటున్నాడు. అయితే ఆ దినాల్లో తన అన్నదమ్ముల్ని విడిచిపెట్టేసి అదుల్లాం అనేటువంటి ఒక ఊరికి, అంటే కనాను దేశానికి దక్షిణ దిక్కులో ఉన్నటువంటి ఊరికి ఒంటరిగా వెళ్ళిపోయాడు. షూయ అనేటువంటి కనాను స్త్రీని చూచి ఆమెను ఇష్టపడి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు యోధ. వారిరువురు ఒకటయ్యారు. ఆ స్త్రీ గర్భవతి అయింది. మొదటగా ఒక కుమారుని గంది. ఆ కుమారునికి ఏరు అని పేరు పెట్టింది. మరలా రెండోసారి ఆమె గర్భవతి అయింది. ఆ కుమారుడికి వానాను అని పేరు పెట్టింది. తర్వాత మరలా మూడోసారి కూడా ఆమె గర్భవతి అయింది. ఆ కుమారుడికి శాల అనే పేరు పెట్టింది. యోధ జ్యేష్ఠపుత్రుడు యవ్వన కాలంలోకి వచ్చాడు. వివాహం చేయాల్సినటువంటి సందర్భంలో తామారు అనేటువంటి స్త్రీకి ఇచ్చి వివాహం చేశాడు. అయితే ఈ జ్యేష్ఠ కుమారుడు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక దేవుడు అతన్ని చంపేశారని చెప్పి వాక్యాధారంగా వ్రాయబడ్డది. అంటే దేవుడే స్వయంగా వచ్చేసి ఏరుని చంపడం కాదు, కానీ అతని చెడు ప్రవర్తన చేత దేవుడు అతను నశించిపోయేటట్లుగా ఏదో ఒక వ్యాధి చేతో ఏదో ఒక ఇబ్బంది చేతో మొత్తినట్లుగా అక్కడ మనకి బయలుపరచబడుతుంది. సరే, తన పెద్ద కోళ్ళకి అప్పుడున్నటువంటి లోకధర్మం ప్రకారంగా రెండవ కుమారునిచ్చి వివాహం చేశాడు. తండ్రి చెప్తున్నాడు, నీ వలన అన్న భార్యకి సంతానం కలగజేయి అని చెప్పి ఆ రెండవ కుమారుని పంపిస్తున్నాడు. అయితే వానాను ఆ స్త్రీకి పుట్టేటువంటి సంతానం తన సంతానం కాదది, తన అన్న సంతానంగానే పిలువబడుద్ది అనే ఉద్దేశంతో ఆమెతో పిల్లలు కనకుండా చేసినట్లుగా అక్కడ వ్రాయించబడ్డది. ఆ విధానాన్ని బట్టి దేవుడు ఆగ్రహించి అతడిని కూడా చంపివేసినట్లుగా వాక్యాధారం కనపడుతుంది. 2 కుమారులు చనిపోయారు. ఇక లోక ఆచారం ప్రకారంగా ఆ కోడలికి 3వ కుమారుని ఇచ్చి వివాహం చేయాలి. అయితే యోధాకి ధైర్యం సరిపోవడం లేదు. తన అన్నలిద్దరూ ఏ రీతిలో అయితే చనిపోయారో అదే రీతిలో ఈ 3వవాడు కూడా చనిపోతాడేమోనని చెప్పి ఆమెతో చెప్తున్నాడు, నీ మరిది చిన్న వయసు కనుక అతడు ఎదిగే వరకు కూడా నీ తండ్రి ఇంటికి వెళ్ళి నువ్వు విధవరాలుగా ఉండమని చెప్పి. అయితే ఆ కోడలు ఆ మాట విని తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. చాలా దినాలు గడిచాయి. తర్వాత యోధా యొక్క భార్య చనిపోయింది. ఆ బాధలో కొన్ని దినాలు దుఃఖంతో యోధా గడిపాడు. ఆ దుఃఖ దినాలు సమాప్తమైన తర్వాత యోధా తన స్నేహితులతో చెప్తున్నాడు, నేను గొర్రెల మందలోకి వెళ్ళి వాటి బొచ్చు కత్తిరించి తిరిగి వస్తానని చెప్పి. స్నేహితుడు హీరా సరేనని చెప్పి యోధాని పంపించాడు. అయితే ఈ సంగతి తన కోడలికి తామారుకి తెలిసింది. తన అత్తగారు చనిపోయిందని, ఆ దుఃఖ దినాలు నివారణ అయిన తర్వాత తన మామ గొర్రెల మందలోకి వస్తున్నాడు బొచ్చి కత్తిరించడానికని ఈ సంగతులన్నీ తెలుసుకుంది. అంతేకాదు 3వ కుమారుడు షేల పెద్దవాడయ్యాడు. అయినా కూడా తనకిచ్చి వివాహం చేయాల్సింది చేయకుండా దాటవేస్తున్నాడనే తామారు తన వైధవ్య వస్త్రాలను విడిచిపెట్టేసి మామూలు వస్త్రాలు ధరించుకుని తిమ్నాతుకు వెళ్ళేటువంటి మార్గంలో యానాయీము ద్వారం దగ్గర కూర్చుని ఉంది.
ఆ మార్గం గుండా యోధా వెళుతున్నాడు. ముసుగు వేసుకున్నటువంటి ఆ స్త్రీ తన కోడలని చెప్పి తనకు తెలియక తనతో రమ్మని చెప్పి అడుగుతున్నాడు. అంటే తన ఉద్దేశం ఏమిటంటే ఆ మార్గము ప్రక్కన ఆ సమయాల్లో వేశ్యలు కూర్చుంటారు. అదే రీతిలో ఆ స్త్రీ ఒక వేశ్య అనుకుని తనతో రమ్మని చెప్పి అడుగుతున్నాడు. అయితే నీతో నేను వస్తే నాకు నువ్వేమిస్తావు అని చెప్పి ఆ స్త్రీ యోధాని అడుగుతుంది. అందుకు యోధా అంటాడు, నేను నా మందలోకి వెళుతున్నాను, వచ్చేటప్పుడు నీకు ఒక మేకను తీసుకొచ్చిస్తాను అని చెప్తాడు. సరే, అంతవరకు మరి నా దగ్గర ఏం కొదువు పెడతావు అని చెప్పి అడుగుతుంది. నా దగ్గర ఏముంది, ఏమిమ్మంటావు అని చెప్పి యోధా అడుగుతున్నాడు. అయితే నీ చేతి కర్ర, నీ చేతికి ఉన్నటువంటి ముద్రిక, దానికి ఉన్నటువంటి దారం నాకు ఇచ్చి నువ్వు మేకనిచ్చిన తర్వాత వీటిని తీసుకువెళ్ళని చెప్పి చెప్తుంది. సరే అని చెప్పి అతడు ఒప్పుకున్నాడు. ఆ స్త్రీతో కలిశాడు. ఆమె అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె గర్భవతి అయింది. యోధా తర్వాత తన స్నేహితుడైనటువంటి హేరాతో జరిగిన సంఘటన చెప్పాడు. ఒక మేక పిల్లనిచ్చి ఇది ఆ త్రోవ పక్కన ఉన్నటువంటి ఆ స్త్రీకి ఇచ్చి నేను అక్కడ కొదువు పెట్టి తీసుకురామని చెప్పి పంపించాడు. అయితే అతడు వెళ్ళాడు, ఆ చుట్టుప్రక్కలంతా వెతికాడు, ఎక్కడా కనపడలేదు. అయితే అక్కడ ఉన్నటువంటి వారిని అడిగితే ఈ ప్రాంతంలో ఎవరు కూడా వేశ్య స్త్రీలు లేరు అని చెప్పి వాడు చెప్పడం జరిగింది. హేరా అక్కడ జరిగినటువంటి సంఘటన అంతా కూడా యోధాకు చెప్తున్నాడు. అక్కడ ఎవరూ లేరు కనుక నువ్వు ఇచ్చినటువంటి మేక పిల్లని తీసుకొచ్చేసానని చెప్పి. ఇది జరిగిన తర్వాత ఇంచుమించు 3 నెలలు గడిచిపోయింది. 3 నెలల తర్వాత తామారు గర్భవతి అయిందన్నటువంటి సంగతి తన మావైనటువంటి యోధాకి తెలిసిందే. యోధా అంటున్నాడు, ఆమె జారత్వం చేసి గర్భవతి అయింది కనుక ఆవిడ్ని బ్రతకనీయకూడదు, ఆమెను ఇంట్లోంచి బయటికి తీసుకురండి, ఆవిడ్ని కాల్చి చంపేస్తాను అని చెప్పి అంటున్నాడు. ఈ విషయం తామారికి తెలిసింది. సరే అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి వస్తువులు, చేతికర్ర, ముద్రిక, అలాగే దారం, ఈ 3 వస్తువుల్ని తన మామ దగ్గరికి పంపించి ఇవి ఎవరివో గుర్తుపట్టమనండి, ఈ వస్తువులు గల వారితోటే నేను గర్భవతిని అయ్యాను అని చెప్పి కౌరు పంపించింది. వాటిని గుర్తుపట్టినటువంటి యోధా ఇవి నా వస్తువులే, అయితే నా వల్లనే నా కోడలు గర్భవతి అయింది అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. దానికి కారణం ఏమిటంటే నా చిన్న కుమారునిచ్చి తనకి వివాహం చేయాలి, కానీ నేను ఆ రీతిలో చేయలేదు కాబట్టి, నా కుమారుడైన శాలాను ఆమెకి ఇయ్యలేదు కాబట్టి ఆమె ఈ రీతిలో చేసింది, ఆమె చేసింది ధర్మమే అని చెప్పి మారు పలకకుండా యోధా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. తామారు ప్రసవ దినాలు సమీపమైనాయి. ఆమె కవల పిల్లలు గర్భంలో ఉన్నారు. ప్రసవ సమయంలో మంత్రస్థాని వచ్చింది. అయితే మొదటిగా ఒక చెయ్యి బయటికి రావడం జరిగింది. ఆ చేతికి ఒక ఎర్రని దారం కట్టింది. ఇతడు మొదట పుట్టేటువంటి జ్యేష్ఠ కుమారుడు అని చెప్పి. అయితే అతడు తన చెయ్యి వెనుక్కు తీసుకున్నాడు. మరో కుమారుడు బయటకు వచ్చాడు. అయితే మంత్రస్థాని, నువ్వు ఏ విధంగా ఛేదించి నువ్వు మొదట బయటకు వచ్చావు అని చెప్పి అతడికి పెరేసు అని పేరు పెట్టింది. పెరేసు అనగా సందు చేసుకుని వచ్చినవాడు, లేకపోతే పగలగొట్టుకుని వచ్చినవాడు అని చెప్పి అర్థం. ఇక తర్వాత రెండవ కుమారుడు, అంటే చేతికి దారం కట్టినటువంటి వాడు జన్మించాడు. వాడికి జరాహు అని పేరు పెట్టింది. జరాహు అంటే ఉదయం అని అర్థం. ఈ రీతిలో యోధా కోడలైనటువంటి తామారికి 2 సంతానం కలిగినట్లుగా ఇక్కడ వాక్యాధారంగా వ్రాయించబడింది. ఈ అధ్యాయం అంతా మనం ధ్యానించినప్పుడు యోధా
భయంకరమైనటువంటి పాపంలో బ్రతుకుతున్నట్లుగా తన జీవితం కనపడుతుంది. అంతేకాదు బంధుధర్మాన్ని ఏ విధంగా నిర్వర్తించాలో ఆ విధంగా నిర్వర్తించకుండా తన కోడలి ఏడల అన్యాయం చేయడం వల్ల తన కోడలు పాపానికి పూనుకున్నట్లుగా కూడా ఇక్కడ వాక్యాధారంగా కనపడుతుంది. యోధ ఎప్పుడైతే అన్నదమ్ములు విడిచిపెట్టేసి అన్యుల ఇంటికి చేరి అన్యుల స్త్రీని వివాహం చేసుకున్నాడో అప్పుడే తన జీవితం అంతా కూడా తారుమారు అయిపోయినట్లుగా ఇక్కడ వ్రాయించబడింది. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక.